టు మై ఛానల్. నేను మీ అమ్మలు. సో అందరి ఫ్రెండ్స్ అయితే మంచిగా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మాకైతే ఈ రోజు నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. హనీ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మా హనీ అయితే టిఫిన్ చేస్తుంది, ఇడ్లీ. ఇప్పుడైతే నేనైతే స్కూల్కి అయితే కూతురు, నేనైతే రెడీ అయిపోయినా. మా మమ్మీ అయితే కిచెన్ రూమ్లో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అన్నం దళారు పెడుతున్నా. సో మా అమ్మలకి అయితే నిన్న నుంచి ఫుల్ డే స్కూల్. మండే నుంచి అయితే ఫుల్ డే స్కూల్. అందుకే ఇక అమ్మలకి అయితే లంచ్ పెడదాం అనేసి అయితే అన్నం దళారేస్తున్నా. ఇప్పుడైతే పిల్లలకు బాక్స్ కట్టి, అమ్మలకి అయితే బాక్స్ కట్టి బట్ ఇడ్లీ పెట్టినా తింటా. మా అని అయితే 12:30 వరకు వస్తుంది. ఆమెకి ఆబ్జేనే, అమ్ములకే ఫుల్ డే, ఎందుకంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఫుల్ డే పెట్టి ఈ రోజు నుంచి ఎగ్జామ్. ఈ రోజు నుంచి అయితే మా అమ్ములకి ఎగ్జామ్స్ అంట. ఈరోజు ఏం ఎగ్జామ్? తెలుగు. అందరికి ఒకటే ఎగ్జామ్, తెలుగు గవర్నమెంట్. ఎప్పుడు అయిపోతాయి మళ్ళా? 16కి లాస్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్. మా అన్నమ్మ చూడండి ఫ్రెండ్స్, ఎంతసేపు అయినా 2 ఇడ్లీలు తిననీకి ఎంత సేపు చేస్తుందో చూడండి. ఏమనంటే ఇంత పొద్దున తినబుద్ధి కాదు మమ్మీ, నాకు తిని నాకు హోమ్ చేస్తే అంత అవుతుంది మమ్మీ అంటది. మళ్ళీ వచ్చేసరికి 1:30 అవుతుంది. స్నాక్స్ పెట్టుకోవాలంటే నాకు టైం ఉండదు తినడానికి అంటది. అందుకే ఇందాక అయినా చట్నీ వేయాలనేసి అద్దుకోక అక్క ఈ చట్నీ తినట, అక్క చట్నీ తినట్రా. చూడు బాటిల్ నింపుకోరు, టైం అవుతుంది. ఫాస్ట్ తినండి. బాటిల్స్ నింపుకోలే, ఇంకా సాక్స్లు వేసుకోలే, అలారం పోతూనే ఉంటది. టైం ఎంత అయిందని చూపి. 7 అవుతుందా? నువ్వు సాక్స్లు వేసుకున్నావా? కానీ ఫాస్ట్ కానీ. ఫ్రెండ్స్, మా అమ్ములకి అయితే ఈ రోజు నుంచి అయితే ఎగ్జామ్స్ కదా, అందరు ఆల్ ద బెస్ట్ చెప్పండి ఫ్రెండ్స్. రాత్రి అయితే చదివింది తెలుగు. ఏ ఎందుకు అట్లా అంటావు? జోక్, కామెడీ. రాత్రి అయితే తెలుగు చదివింది. మా అమ్ములకి అయితే చాలా హార్డ్ తెలుగు అయితే. మిస్టేక్స్ అవుతాయి తెలుగు రాయడం, చాలా కష్టం. చెల్లెకి గిట్ట తెలుగు అంటే కష్టమే. మా అప్పుడైతే మా తెలుగు మీడియం కాబట్టి మేము తెలుగులో మంచిగా రాదుంటే, ఇంగ్లీష్ అంటే మాకు మస్తు టఫ్ ఉంటుండే. అంటే మీది ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీకు ఇంగ్లీష్ ఈజీ, మా తెలుగు మీడియం కాబట్టి మాకు తెలుగు ఈజీ, అంతే. అమ్ము కానీ ఇగో టైం చూడు 7:04 అవుతుంది. ఇగో 7:04 వస్తుంది, జాన్ వస్తుంది మళ్ళీ. తీసుకొస్తే మంచిగా రాస్తామంట. ఆమెనే ఓపెన్ చేయలే మొన్న ఎగ్జామ్స్ అప్పుడు. అడిగింది మమ్మీ తీసుకోవాలా అనేసి, నేనే ఏమొద్దు అని చెప్పిన. నీట్ గా పెడతావు కానీ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసినట్టు అవుతుంది కదా. ఆమె నెక్స్ట్ ఇయరే ఓపెన్ చేస్తా అని మళ్ళీ ఉంటాయో ఉండేవి అని మొన్న తెచ్చుకుంది డిమార్ట్లో. చేయకడుకోపో, చేయకడుకొని బాటిల్స్ నింపు. అక్కడ నీ 2 నింపు. నీ బాటిల్ ఏదమ్ములు? నీదేనా బ్యాగ్? నాకు కొత్త బాటిల్ ఇప్పిస్తలేవు. స్కూల్లో ఎంత బాటిల్ పోగొడదామన్నా అది పోతూనే పోతుంది. అంతే మరి, నీకు రాసి పెట్టింది కాబట్టి అట్లా. ఈ బాటిల్కి ఏమైంది, కొంచెం కలర్ చేంజ్ అయింది. బాటిల్లో వాటర్ ఉన్నాయి కదా, మళ్ళీ నింపాలా? మమ్మీ, నాకు లంచ్ లో మాత్రం టమాటా చట్నీ పెట్టండి. ఏం కావాలి మరి? ఇంటికి వచ్చేసరికి వేరే కూర ఉండాలి. ఇప్పుడు ఎందుకు? మనకైతే టమాటా చట్నీ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. టమాటా కూర అంటే ఇష్టం మళ్ళా. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీకి ఎన్ని గిన్నెలు ఉన్నాయి. మేము పోయినాక మధ్యాహ్నం మొత్తం పని అవుతుంది మా మమ్మీకి. అంతే, మీరు పోయినాక చాయ్ తాగి పని స్టార్ట్ చేస్తా. అంటే తొందర రెడీ అవుతావు. మా అన్న చిట్టుకుని 5 నిమిషాల్లో రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మా అమ్మలు అట్లా కాదు, కొంచెం టైం పడుతుంది, స్లోగా చేస్తుంది అన్నట్టు. చాలా స్పీడ్. ఏ పనైనా నిదానంగా వేయద్దు, స్పీడ్ చేయాలా. ఏం చేస్తున్నావు? ఇక అది కూరలో ఉప్పు తక్కువ ఉంటుంది, ఉప్పు డబ్బా గిట్ట పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. మా అమ్మలు సాల్ట్ అంటే పిచ్చి. కానీ అయిపోయిందని చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో వండుకుంటుంది. టైం అయింది, వస్తుంది. షూలు వేసుకో, బ్యాగ్ పడేసి. బ్యాగ్ నీదేనా? నాది. నీదా? వచ్చింది, వ్యాన్ వచ్చింది. సాక్స్ వేసుకో, టైం అవుతుంది. వ్యాన్ వచ్చింది, ఆరనిస్తుండు. వినిపిస్తలే?
నాన్న బాటిల్ ఆగో చూడండి ఫ్రెండ్స్ ఆరని ఇస్తుండు నానైతే వచ్చింది వేసుకో 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 సాక్స్ వేసుకో స్పెట్స్ పెట్టుకున్నాను అయ్యో పోయే టైంకు స్పెట్స్ పెట్టుకున్నాను దొలాడుతుంది ఆయన అడివే షూలు వేసుకోపో పోనా పెట్టుకున్నా బ్లాక్ పెన్ బ్లూ పెన్ కానీ షూలు వేసుకోపో పెన్నులు మెయిన్ ప్యాడ్ ఉందా మంచిగా రాయ ఎగ్జామ్ ఓకేనా అమ్మో మంచిగా రాయి తెలుగు మిస్టేక్స్ పోవద్దు సాక్స్ వేసుకో చెప్పులు వేసుకోతా బుక్స్ ఏం లేవు కదా సాక్స్ వేసుకోవా చెప్పులు వేసుకోతావా ఎందుకు ఏమన్నా ఎగ్జామ్స్ అనా ఓకే ఆల్ ద బెస్ట్ అమ్ములు ఎగ్జామ్స్ మంచి నా చేయి ఆల్ ద బెస్ట్ అమ్ములు ఎగ్జామ్స్ మంచిగా రాయి టెన్షన్ పడకు ఓకేనా మంచిగా అన్ని రివిజన్ చేసుకోపోయినాక టైం ఉంటుంది కదా ఓకేనా మంచిగా రాయాలి చాలా మందికి అయితే ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి 7th to 9th నుంచే స్టార్ట్ 5th క్లాస్ వాళ్ళకైతే మీ అందరికి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎగ్జామ్ మంచిగా రాయండి అట్లే నన్ను కూడా నాకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పండి నేను కూడా ఎగ్జామ్ మంచిగా రాస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇప్పటికే హారన్ అయితే కొడుతురు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అమ్ములు అయితే ఇంటికి వచ్చింది ఎట్లా రాసిన ఎగ్జామ్ సూపర్ అన్ని రాసిన కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి తెలుగు కదా నీకు కొంత అట్లయింది మరి పొద్దు నుంచి ఇప్పటికే మొత్తం అట్లా అయిపోయింది పొద్దున కొంచెం తిరుగుంటే నిన్ననే మారింది ఇప్పుడు మొత్తం పోయింది అయ్యో జలుబు ఏం లేదు అడ్డందుకు చేంజ్ అయింది జలుబు లేదా ముక్కులో చూసినావు అంటే లోపల సర్దున్నట్టుంది లోపల సర్దున్నది రా బయటకు గారతలేదు కానీ పాపం ఫ్రెండ్స్ మా అమ్ముల వాయిస్ మొత్తం పోయింది ఏం చేయాలి ఎప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు ఏదన్నా ఒకటి ఇది అవుతుంది నీకు గొంతు నొప్పి ఉన్నదా ఏం కాలేదు గొంతు నొప్పి ఉందా ఏం లేదా కూల్ వాటర్ తాగొద్దు మంచిగా నువ్వు డీ ఫ్రిడ్జ్ పెట్టుకొని తాగుతున్నావు మరి నేను కూల్ వాటర్ తాగుతా ఎగ్జామ్ రాసిన అన్ని రాసిన కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి ఏం తింటావు నువ్వేమి ఇచ్చినా తింటావు స్వీట్ కార్న్ అమ్మ స్వీట్ కార్న్ ఇగో ఇష్టమైన స్వీట్ కార్న్ పాపం బిడ్డ కష్టపడి ఎగ్జామ్ రాసి ఇచ్చిందని నువ్వు ఎగ్జామ్ రాసి రాలేవు కదా అని ఏమన్నా మార్కెట్లో కావట్లేదు తెచ్చిన కాలుతుందా చీర అడుకున్నా స్వీట్ కనిపించి ఫ్రెండ్స్ ఇది మా ఈరోజు రొటీన్ లా నాకు అయితే పోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్